గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. జనరల్‌గా మనం న్యూస్ పేపర్‌లో గాని, ఎక్కడైనా ఒక ఎంప్లాయీకి సంబంధించిన న్యూస్ చదివినప్పుడు సస్పెన్షన్ జరిగింది అని వింటాం. సో, సస్పెన్షన్ అంటే ఏంటి? సస్పెన్షన్ అంటే నిజంగా ఒక యాక్షన్ కాదు. సో, అసలు యాక్చువల్‌గా సస్పెన్షన్‌లో ఏం జరుగుతుంది? చార్జ్ మెమో అంటే ఏంటి? డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ అంటే ఏంది? ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సస్పెన్షన్ అంటే యాక్షన్ కాదు. సస్పెన్షన్ అనేది ఒక ఎంప్లాయీని టెంపరరీగా సర్వీస్‌కి అంటే జాబ్‌కి రాకుండా దూరంగా ఉంచడం. అంటే ఒక ఎంప్లాయీ మీద ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసే పనేందంటే సస్పెండ్ చేస్తారనమాట. సస్పెండ్ అంటే అందరూ అనుకున్నట్టు యాక్షన్ కాదు. సస్పెన్షన్ అనేది ఆఫీస్ రికార్డ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా, ఆఫీస్‌కి రాకుండా ఆపే పనిని సస్పెన్షన్ అంటాం. దీని మీనింగ్ ఏంటి? ఉద్యోగిని తాత్కాలికంగా విధుల నుంచి దూరంగా ఉంచుతారు. ముఖ్యాంశాలు: శిక్ష కాదు, విచారణ పూర్తయ్యే వరకు మాత్రమే. సబ్‌స్టెన్సివ్ అలవెన్స్ అని జీవన భృతి ఇస్తారు. ఉద్యోగి ప్రభుత్వోద్యోగిగానే ఉంటాడు. కాకపోతే ఆయనకు సర్వైవల్‌కి సాలరీ కూడా ఇస్తారు. సో, ఒక ఎగ్జాంపుల్ 6 మంత్స్ ఒక సస్పెన్షన్ పీరియడ్ ఉందనుకుందాం. దాంట్లో జీవన భృతి ఇస్తారు. ఎంక్వైరీ అయిన తర్వాత తను తప్పు లేదని తెలిసినప్పుడు ఆ పూర్తి జీతం కూడా ఇస్తారనమాట. ఎప్పుడు చేస్తారు? తీవ్రమైన ఆరోపణలు, అవినీతి కేసులు, క్రిమినల్ కేసులు, విచారణకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నప్పుడు సస్పెండ్ చేస్తారనమాట. సో, చార్జ్ మెమో. సస్పెన్షన్ అయిన తర్వాత ఆరోపణలు అధికారికంగా తెలియజేసే పత్రం. ఈ చార్జ్ మెమో అనంగానే మళ్ళీ ఇక్కడ కూడా ఫైనలైజ్ అయినట్టు కాదు. ఇందులో ఆరోపణలు అంటే ఏమైనా అలిగేషన్స్ ఏంటి? ఆధారాలు, అలిగేషన్స్‌కి ఆధారాలేంటి? వివరణ ఇవ్వాల్సిన గడువెంత? ఆ డ్యూరేషన్ లోపు ఒకవేళ ఎంప్లాయీ రిప్లై ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ముఖ్యాంశాలు: చార్జ్ మెమో అంటే కూడా శిక్ష కాదు. ఉద్యోగికి తన వాదన చెప్పే హక్కు ఉంటుంది. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఎంప్లాయీ అడ్వకేట్ అంటే లాయర్‌ని పెట్టుకోవచ్చా? ఆ విషయాలన్నీ ఒక తర్వాత వీడియోలో చూద్దాం నేను చెప్తాను. మూడోది డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ, శాఖాపర విచారణ. అర్థం. చార్జ్ మెమో తర్వాత జరిగే అధికారిక విచారణ. ఇందులో ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటారు, సాక్షులుంటారు, పత్రాలు పరిశీలిస్తారు, ఉద్యోగి తన వాదన చెప్పే అవకాశం ఉంటుంది. ఎంక్వైరీ తర్వాత అధికారిక నివేదిక సమర్పిస్తారు. సో, ఫైనల్ డెసిషన్ ఏంటి? విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం గాని, డిపార్ట్‌మెంట్ గాని నిర్ణయం తీసుకుంటుంది. ఫలితాలు: ఆరోపణలు రుజువు కాకపోతే కేసు ముగింపు, సస్పెన్షన్ రద్దు చేస్తారు. పూర్తి జీతభత్యాలు రూల్స్ ప్రకారం ఆయనకు రావాల్సిన జీతాలు సబ్స్టెన్సివ్ అలవెన్స్‌ని మైనస్ చేసి రావాల్సిన జీతాలు ఇస్తారు. వార్నింగ్ అంటాం. సెన్సర్ వార్నింగ్ అంటే చిన్న లెవెల్ అన్నమాట. సెన్సర్ అంటే నింద అంటాం దాన్ని. తర్వాత పెనాల్టీస్ ఉంటాయి. వీటిలో మైనర్ పెనాల్టీ, మేజర్ పెనాల్టీ అని ఉంటాయి. అది నేను ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు చెప్తాను. సో, రికవరీ ఏమన్నా తప్పు జరిగితే రికవరీ చేయొచ్చు. రిడక్షన్ ఇన్ ర్యాంక్ అంటే డెసిగ్నేషన్ కూడా తగ్గియచ్చు. ఇంకా పెద్ద తప్పు చేస్తే కంపల్సరీ రిటైర్మెంట్ చేయొచ్చు. ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఏంటి? రిమూవల్. సో, రిమూవల్‌కి, డిస్మిసల్‌కి తేడా చెప్తాను. రిమూవల్ అంటే తీసేయడము. ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉండొచ్చు. పెన్షన్ మేబీ రావచ్చు. చెప్పలేం. డిస్మిసల్ అన్నారనుకోండి, ఇంకేం బెనిఫిట్స్ ఉండవనమాట. సో, వీటి మీద మనం మళ్ళీ ఒకసారి స్టడీ చేసి అసలు రిమూవల్‌కి, డిస్మిసల్‌కి సంబంధించిన బెనిఫిట్స్ గాని, సో, ఇవన్నీ మైనర్ పెనాల్టీ, మేజర్ పెనాల్టీ మీద ఒకసారి వీడియో చూద్దాం. సో, ఇదండి ఈ రోజుకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియో. లెర్నింగ్ వీడియో ఇది. మన లెర్నింగ్ వీడియో సీరీస్‌లో ఇది ఇంకా ఇంపార్టెంట్ వీడియో. సో, ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్‌కి స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.